శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన ఏడుగంగమ్మల ఆలయానికి బుధవారం బాలాలయ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ఏడుగంగమ్మల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టామని, అందులో భాగంగా నేడు ఏడుగంగమ్మల ఆలయ ఆవరణలో బాలాలయ కార్యక్రమం ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారని ఆయన తెలిపారు. शुचि अग्नगे नमः सूर्ये स्वाहा देवी नमः।
कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोति नित्य कल्याणं करुणावरुणालय श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी नमः। శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రములో వెలసి ఉన్న శ్రీ ఏడుగంగమ్మల దేవత యొక్క ఆలయము జీర్ణోద్ధారణ మహాకుంభాభిషేక కార్యక్రమంలో అత్యంత వైభవయుతంగా నిర్వహించాలని, అందులో భాగంగా కూడా ఆలయంలోని చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేసి పునర్నిర్మాణము గావించడం గాను ఈ రోజు మొదటి రోజున శ్రీ ఏడుగంగమ్మల దేవతల యొక్క ఆలయంలో బాలస్థాపన కార్యక్రమము, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ, వాస్తుశాంతి, దీక్షా వస్త్రధారణ, యాగశాల ప్రవేశము ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడినవి. అదే విధంగా రేపు తెల్లారు కూడా ఉదయాన్నే స్వామివారికి ఈ ఏడుగంగమ్మల యొక్క ఆలయం లోపల విశేషంగా కూడా ఈ యాగశాల యందు మళ్ళా పూజలు నిర్వహించి విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము ఈ పూజలన్నీ కూడా నిర్వహించి ప్రథమ కాల హోమము, మహాపూర్ణాహుతి సమర్పించి అటు పిమ్మట అమ్మవారి యొక్క ఈ కలశంలో ఆవాహన చేసిన అమ్మవారి కూడా విశేషంగా కూడా చిత్రపటాన్ని ఉంచి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ ఏడుగంగమ్మల యొక్క ఆలయంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ బాలస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రానికి అనుబంధ ఆలయం ఏడుగంగమ్మల ఆలయం. ఆ ఏడుగంగమ్మల ఆలయానికి ఈరోజు బాలాలయ కార్యక్రమం జరిగింది. బాలాలయం అయిపోయిన వెంటనే కూడా విగ్రహం యొక్క అమ్మవారి మూల విరాట్ ఉన్నది విగ్రహము. ఆ విగ్రహాన్ని పంచనామా ద్వారా తొలగించి భద్రపరుస్తూ తొందరగానే ఈ యొక్క ఆలయానికి కుంభాభిషేకం చేయాలన్న సంకల్పం అధికారులది, ధర్మకర్తల మండలిది. అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి 40 లక్షల రూపాయల నిధులు కూడా ఏర్పాటయ్యాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మా యొక్క శాసనసభ్యుడు గౌరవనీయులు బిఎఫ్ మసూద్ రెడ్డి గారు ఏడుగంగమ్మల జాతరని రాష్ట్ర ఫెస్టివల్ గా, స్టేట్ ఫెస్టివల్ గా దీనికి కూడా గుర్తింపు జీవో కాపీ తీసుకొచ్చారు. అది రాబోయే సంవత్సరంలో రాష్ట్ర పండుగగా జరుగుతుంది. ఆ విధంగా తయారు కాబోతున్నది కాబట్టి అత్యంత ఆధ్యాత్మికంగా బాగా ఉండేటట్లుగా కూడా గుడి నిర్మాణం జరగబోతోంది. దానికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు డిజైన్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంగా బిఎఫ్ మసూద్ రెడ్డి గారికి శ్రీకాళహస్తి వాస్తవులుగా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో తిరుపతి తాతాయగుంట గంగమ్మ, వెంకటగిరి పోలేరమ్మ, శ్రీకాళహస్తి ఏడుగంగమ్మలు ఈ మూడు కూడా మన జిల్లాలోనే ఉండడం మనకు చాలా ఆనందదాయకం. తిరుపతి జిల్లాలో ఈ మూడు ఉండడం, మూడు రాష్ట్ర పండుగలుగా ఏర్పడడం అనేది అరుదైన విషయము, అద్భుతమైన విషయము. ఈ విధంగా సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారికి, బిఎఫ్ మసూద్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.